St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. వాళ్ళు కొనరు, దీన్ని ఏం చేయరాదు. మాకు ఇప్పుడు ఏం చేయాలో నాకు మాట్లాడడానికి కూడా అర్థమవుతలేదు. ఏం చేయరాదు, ఏం మాట్లాడరాదు. ఇక నాకు ఈ కాయ చూస్తే నాకే ఈ అప్పులు ఎట్లా తీరాలని బాధపడతాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. సో గతంలో ఇక్కడ మన మామిడి తోటలో అయితే ఒక వీడియో చేసామండి. సో మామిడికాయల దిగుబడి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేసాం కదా. సో నిన్న కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు మామిడి తోటలో అయితే మామిడికాయలన్నీ రాలిపోయిన సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న కాయల దగ్గర నుండి పెద్ద కాయల వరకు మొత్తం నేలమట్టమైన దృశ్యాలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. లోపల ఇంకా ఎన్ని కాయలు కింద పడిపోయి ఉన్నాయి, అసలు ఎంతగానం లాస్ వచ్చింది అని చెప్పేసి ఒకసారి ఆ రైతునే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి రండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇట్లాంటి చిన్న చిన్న కాయలు అంటే ఇంకా పూర్తిగా మన చేతికి రాకముందే ఇట్లాంటి కాయలన్నీ కింద నేలమట్టమైన సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, చూస్తుంటే చాలా బాధగా ఉంది. సో గతంలో ఇక్కడ రైతు అయితే చెట్లకి పురుగు పడుతుంది, ఎన్ని మందులు కొట్టినా కూడా చెట్టు పురుగు చావట్లేదని చెప్పేసి అప్పటికే నష్టం వాటిల్లిందని చెప్పేసి రైతు కూడా చెప్పుకోవడం జరిగింది. దానికి తోడుగా ఈ వర్షం అతనికైతే ఇంకా తీరని నష్టాన్ని అయితే కలిగించినట్టు మనకు కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం, ఇంకా ఎన్ని కాయలు కింద పడిపోయాయని చెప్పేసి. ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద కాయలు కూడా కింద పడిపోయి ఉన్నాయి. ఇలాంటి కాయలు కూడా దేనికి పనికి రాకుండా అయిపోతుందండి. మార్కెట్లో కూడా దీనికి విలువ ఉండదు. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఆ రైతును కూడా అడిగి తెలుసుకుందాం, సుమారుగా ఎన్ని కాయలు కింద పడిపోయినాయి, అసలు ఎంత నష్టం వాటిల్లింది. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది తొక్కు మామిడికాయ అని గతంలో కూడా చెప్పారు. సో ఇది చూసుకున్నట్టయితే సగానికి సగం, చెట్టు పైన ఉన్న సగానికి సగం కాయలు అయితే కింద పడిపోయిన దృశ్యం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. సో మొత్తానికి అయితే చాలా వరకు రైతు నష్టపోయాడు అని చెప్పేసి ఈ యొక్క విజువల్ చూస్తేనే మనకు అర్థమైపోతున్న సందర్భం అయితే ఇక్కడ ఏర్పడింది. సో గత 2 నెలలుగా ప్రజలు కూడా ఎండలకి చాలా వరకు విసిగిపోయి ఉన్నారు. నిన్న కురిసిన వర్షానికి మాత్రం కొంచెం ఉపశమనం పొందింది అనుకోవచ్చు. కాకపోతే కొందరికి మాత్రం తీరని నష్టాన్ని అయితే కలిగించింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మామిడికాయ తోటల్లో నిన్న కురిసిన వర్షానికి, ఈదురుగాళ్ళకైతే పూర్తి స్థాయిలో ఇక్కడైతే కింద పడిపోయిన కాయలు కింద పడిపోయి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రైతు కూడా ఉన్నారు, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము ఎంత నష్టపోయారు, అసలు ఎన్ని కాయలు కింద పడినాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో నమస్తే అన్న. సో నిన్న కురిసిన వర్షానికి చూస్తుంటేనే చాలా బాధాకరంగా ఉంది. చాలా మట్టికి కాయలు అయితే కింద పడిపోయి ఉన్నాయి. సుమారుగా ఎన్ని కాయలు కింద పడిపోయి ఉన్నారు, ఎంత నష్టం వచ్చింది? ఫస్ట్ అయితే పూత మంచిగా వచ్చింది, మధ్యలో మొత్తం పూత అంతా అయిపోయింది. మళ్ళీ సెకండ్ సారి పురుగు వచ్చింది, పురుగు ద్వారా నష్టపోవడైంది. అది ఏంటంటే ఇప్పుడు వడగళ్ళు వచ్చినాయి, వడగళ్ళకు ఉన్న కాయలు కూడా 4 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేరాకుండా అయిపోయింది. ఇప్పుడు మేము పట్టుకున్నది కౌలు, 3 లక్షల పెట్టుబడి. ఇప్పుడు ఉన్న చెట్టు మీద అయితే ఏం లేకుండా కిందనే పడ్డాయి. ఏం చేసుడు మాకైతే తలగా పట్టుకున్నట్టు ఉన్నది. ఇప్పుడు ఏం చేయరాకు, ఇప్పుడు ఇది వాళ్ళు కొనరు, దీన్ని ఏం చేయరాదు. మాకు ఇప్పుడు ఏం చేయాలో నాకు మాట్లాడడానికి కూడా అర్థమవుతలేదు. సో ఈ కాయలు ఇప్పుడు అమ్మడానికి కూడా పనికిరావా? ఏమున్నాయి, దెబ్బ దాకున్నాయి, ఇవి దెబ్బలేనాయి. ఇవాళ ఏం చేయరాదు కదా, ఈ దెబ్బ తాకినాయి కాబట్టి వాళ్ళు కొనుడు కూడా కొన్నారు. ఇది ఈ అడ్డికి పావుసారి వాళ్ళన్న కొంటే ఇచ్చి రావాలి, లేకపోతే అప్పుడే పెండవాలి. సుమారుగా ఎన్ని చెట్లు ఉన్నాయి? ఇవి 400 చెట్లు ఉంటాయి. 400 చెట్లలో ఎంతవరకు నష్టం వచ్చింది అనుకుంటా? నష్టం అంటే మంచిగానే ఉన్న చెట్లకు ఉన్న కాడికి పోయిన సరే అయితే అయిపోయిన చెట్లు. ఇప్పుడు ఉన్న చెట్లు కూడా మొత్తం కులగొట్టినాయి. 1,00,000 దాకా నష్టం అవుతుంది. గతంలో చేసిన వీడియోలో కూడా మీరు చాలా వరకు కాయలకైతే పురుగు పట్టి అప్పుడు కూడా నష్టపోయామని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇప్పుడు కురిసిన వర్షాలకి ఇన్ని కాయలైతే పడిపోయి ఉంటాయి కదా. సో మీకు చేతికి ఎంత వచ్చింది అన్నమాట ఇప్పటికైతే? ఇప్పుడు చేతికి ఇంకా తీసుకోలే, ఇది చేతికి అసలు తెంపుడే మొదలు పెట్టలేలా. అప్పుడు ఫస్ట్ పూత వచ్చిన సంబరపడ్డ పురుగుతో మెల్ల ఒకసారి మీకు మధ్యలో కూడా చూపించిన పురుగులకి ఇట్లున్నాయని. ఇప్పుడు ఏమైనా తెంపుదాం, ఇంకా 4 రోజులు తెంపుదాం అంటే వడగళ్ళతో ఉన్నవి రాలిపోయింది.
సో ఇంకో 4 రోజుల వర్షం కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి ఇంకేమైనా నష్టపోయేది ఏదైనా ఉందా? ఇక నష్టం అంటే ఇక ఇప్పుడైతే నష్టం బాగా పెట్టింది. ఇక అది చెట్టు మీద 10 గాలు 20 గాలు ఉంటాయి కదా, దాన్ని ఏం చేయలేకపోతాం. ఉన్నది ఇది నష్టపోడైతే కదా. సో ఎన్ని రోజులు పడుతుంది అండి ఇవన్నీ చెట్ల కింద పడిన కాయలన్నీ మొత్తం క్లియర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు పడుతుంది. 2 రోజులలో కథ ఏరు ఎక్కువ పోసి ఇక బండి మాట్లాడి కరీంనగర్లో ఏడుకోకాడికి అప్ప ఎప్పుకొచ్చుకోవాలి. అంతే, సగం రేట్కి అయినా వాళ్ళు మొత్తానికి ఇప్పుడు 20-30 రూపాయలు ఉండేది 10 రూపాయలకి అడిగేది, 5 రూపాయలకి అడిగేది. ఇప్పుడు దాన్ని చెట్టు మీద నుండి పానంతో ఉంటేనో మనం రూపాయి అటు ఏడో కొట్లాడతాం. అది ఇక సజ్జన సేవం లెక్కనే ఆడు పారేసి వచ్చుడు తప్ప తీసుకొచ్చుడు ఉండదు. ఇప్పుడు బండి కొంటేనా ఒక్కళ్ళు పోతా అనుకున్నది 4గురికి బతిలాడి పోసి వచ్చిన ఏం చేయాలి? వాళ్ళ ఇష్టం ఇక, అది వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి అది దెబ్బ కింద మురిగిపోతాయని వాళ్ళు కూడా సగం రేటు కూడా పెట్టారు. ఇప్పుడు ఏం చేయరాకుంటుంది మా బతుకు, ఏం చేయరాదు, ఏం మాట్లాడరాదు. ఇక నాకు ఈ కాయ చూస్తే నాకే ఈ అప్పులు ఎట్లా తీరాలని బాధపడతాను. ఏం సో అక్కడ పంట ఎలా ఉంది? అక్కడిది కూడా రాలింది. అక్కడ రాలితేనే ఇప్పుడు బండి పట్టుకపోయిన ఒకటి బండి పట్టుకపోయి కరీంనగర్లో అమ్ముకుంటోళ్ళకు వాళ్ళకి 4 పోసి వచ్చిన. ఒక 4గురికి ఒక్కరు కోసేది 4గురికి కోసి వచ్చిన. ఏం చేయాలి? వాళ్ళు ఖరాబ్ అవుతుంది, తెల్లారితే మళ్ళీ కాయ మురిగిపోతుంది. వాళ్ళకి అమ్ముకుంటే వాళ్ళు కూడా బాధపడవలసి వస్తుంది. ఇవాళ అమ్ముకుంటేనే వాళ్ళకు రూపాయి ఆటనో వాళ్ళకి చెందుతుంది. రేపటి వరకు అది మురిగిపోతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా రూపాయి వాళ్ళకి ఇయ్యరు వాళ్ళు. సో మీరు ఒక్కరే చూసుకుంటున్నారా ఈ కాయలన్నీ తీయడానికి, లేకపోతే మీతో ఎవరైనా సహాయకరంగా ఉన్నారు? ఇంకా అక్కడ ఏరుతారు లోపల. వాళ్ళు మీ ఇంటి సభ్యులైనా లేకపోతే కూలీకి ఏమైనా తీసుకొచ్చారు? సభ్యులు లెక్కన వస్తారు, కొంచెం బయట వాళ్ళు కూడా ఉన్నారు, బయటకు వెళ్ళేది ఉన్నారు. దానికి కూడా ఎక్స్ట్రా ఖర్చు మళ్ళీ అన్ని ఖర్చులే, ఇక బండ్ల ఖర్చులు, ఇవన్నీ ఏరుడు ఖర్చులు, అన్ని ఖర్చులు అయితేనే ఉంటాయి. ఏం చేయరాదు. ఏం చేసినా ఇప్పుడు ఈ పెట్టుబడి ఇవన్నీ అయితే ఎవరైతే ఇయ్యరు. ఎవరైతే ఎవరికి చెప్పినా ఏం లేదు. ఇప్పుడు నేను ఈ రాలినా అని మీ వీడియో పెట్టినా కానీ ఇప్పుడు ఈ భూమి ఆసాములకి వాళ్ళకి పట్ట కాయిదాలు వాళ్ళే ఉంటాయి కాబట్టి మేము ఏది చేసినా కానీ వాళ్ళ భూముల అకౌంట్లో పడతాయి కానీ మాకు రాదు. మీకు లీజు తీసుకున్నానికి 1 రూపాయి రాదు. ఇప్పుడు నేను ఇట్లా 4-5 సార్లు నేను కూడా వీడియో చేయించిన. మన ఎవరు వచ్చేది మండలంలో బాబురావు వాళ్ళందరూ వచ్చి పెట్టి అప్లికేషన్ రాసి ఇచ్చినా కూడా వాళ్ళకి భూములకు పైసలు పడతాయి. కానీ వాళ్ళు మేము నష్టపోతాం కానీ వాళ్ళకి అటు అది చెందుతుంది, ఇది చెందుతుంది. సో మీరు కౌలు పైసలు అయితే తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మళ్ళీసారి మనం పట్టలేకపోతాం కదా. ఈ ఊరోని ఇప్పుడు నేను ఊరున్నా కాబట్టి ఊర్లు ఉంటాయి కాబట్టి 1 రూపాయి లేకుండా ఖచ్చితంగా కట్టారు తప్పది. ఇక వాళ్ళు మనం నేను వచ్చే సంవత్సరం నేను అడగటానికి ఇప్పుడు ఎగబెడితే వచ్చే సంవత్సరం మనకి ఇయ్యరు కదా. సో పోయిన సంవత్సరం ఎన్ని టన్నులు వచ్చింది? పోయిన సంవత్సరం కూడా ఇదే పురుగుండే, ఆడికి ఇటువట గడ్డగొడ్డ. ఈ సంవత్సరం కూడా ఇట్లా పురుగు మొన్న కూడా మీకు చూపించిన ఇదే. ఈ లాస్ట్ వరకు కొంచెం కవర్ అవుతా అంటే ఈ వడగాలతో ఉన్నపోయింది. చెట్టు మీద కూడా ఏం లేదు. చూడు పైన చూసుకుని కానీ ఏమవుతుంది, ఏం నింపాలి అదే ఉంది. కూల మందం రచ్చేటట్లేవు కదా. బాగా సంవత్సరం పంట లాస్ అన్నమాట. లాస్ ఇప్పుడు దాదాపు 2-3 లక్షల దాకా లాస్ అవుతారు తప్పది. ఈ తోటల మీద అయితే ఘోరంగా లాస్ ఉంది. చెట్ల మీద అయితే నువ్వు అట్లా ఇటు కెమెరా చూసుకో మొత్తం ఏం లేకుండా జాడించుకోపోయినాయి. ఇక పురుగు పూత అన్వేనాక ఏం చేయాలి? ఇప్పుడు మేము ఫస్ట్ లీజ్ తీసుకునేది వాళ్ళకు కరెక్ట్ మాట్లాడుకున్నాకనే ఈ దున్నిచ్చుడు ఉంటుంది, కుండీలు కట్టు ఉంటుంది, మందులు కొట్టు ఉంటుంది, మనమే కొట్టుకోవాలి. పూత మందు, పురుగు మందు ఇవన్నీ కొట్టుకుంటూ అత్తనే ఉంటాం. వచ్చినా కానీ ఇప్పుడు ఇవన్నీ పెట్టుబడి వాళ్ళకి ఇచ్చటి ఇవ్వాలి, ఇవన్నీ పెట్టుబడి పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా వస్తే ఆ పురుగు వచ్చే అట్లా ఇప్పుడు ఈ గడపచ్చి ఇట్లా ఈ చేతికి తినే టైంకు చేతికి వచ్చింది పోయినాక ఏం బతికేటట్టుంది ఇప్పుడు మాకు. సో మీకు ఎంతమంది పిల్లలు అండి? 2 బిడ్డలు. ఏం చేస్తుంటారు ఆ పిల్లలు? ఒక అమ్మాయి పెళ్ళి అయింది, ఇంకో చిన్న అమ్మాయి ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమున్నది, ఇదే పని మాకు చేసుకుంటే ఇదే పని చేసుకోవాలి. ఇక లేకపోతే ఏం లేదు, వేరే పని ఏమున్నది, ఏం పని లేదు. ఇంత కూలి పని లేకపోతే ఈ పని, అంతే తప్ప వేరే పని లేదు. ఇప్పుడైతే ఇక ఈ కాయలు అమ్ముదామంటే ఇక ఉన్నాయి పట్టుకొని అమ్ముకుందామంటే ఈ గాలి ఇట్లా వేసింది, ఈ బాధలు ఇట్లా అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఇవే అక్కడ తీగలవంతం దగ్గర అవి తీసుకుపోయి ఇంత చెట్టు ఇంకెళ్ళి పళ్ళు తెంపుకొని వాళ్ళకి అమ్ముకుంటాను. అదే లెక్కలో ఇప్పటి వరకు అయితే అట్లా అమ్ముతాను. ఇప్పుడు కూడా అట్లే చెట్టుని లిక్విడ్ కానీ కార్పెట్ కానీ లేకుండా గైకట్టెలు కట్టినాం. ఇప్పటి వరకు అయితే వాళ్ళు వచ్చినా కానీ తెంపుకుంటారు, జోక్కుంటారు, పట్టుకొని పైసలు ఇచ్చి పట్టుకొని పోతారు. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. మొన్న కూడా మీరు ఛానల్లో మాట్లాడిన సంది కూడా కొంచెం వస్తారు,
మంచిగానే ఉంది ఇప్పటివరకు అయితే. కాకపోతే ఈ వడగాలు చేయబట్టి మాత్రం బాగా నష్టమైంది ఇప్పుడు. సో మీ దగ్గర ఎక్కువ రేటు కాయలు ఉన్నాయి కదా, దానికి కూడా సేమ్ ఇదే రకంగా డ్యామేజ్ అయిందా? మొత్తం ఇక అన్ని చెట్లు ఇట్లానే అయింది. ఒక చెట్టు ఆగదు కదా ఇక, వేరే ఏం లేవు. అన్ని ఇంట్లోనే ఈ తోటలో దసరి ఉన్నది, ఈ మాత ఉండగానే మొత్తం నేలపాలు అయినాయి. అవి ఏం చేయరాదు ఇక, దెబ్బ తాకినాయి కాబట్టి ఏం మాట్లాడదు ఏంది. ఇక అవి ఏం చేసినా వేస్టే కాదు. ఇప్పుడు ఇది తిని చేయలేం కదా. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వాళ్ళ ఇది తీసుకుపోయి వాళ్ళకన్నా అమ్ముకుంటే అటుకు పోస్తారు ఇచ్చేచ్చుడు తప్ప మాకు రూపాయి ఫలితం అయితే రాదు. సో ఈ కింద పడిన కాయలు మొత్తానికి ఎన్ని టన్నుల వరకు వెళ్ళొచ్చు? లేదు కానీ 2 టన్నుల అందా వెళ్తాయి. ఇప్పుడైతే 2 టన్నులు వెళ్తాయి. 2 టన్నుల అందా అయితే ఇంకా చెప్పలేం, ఏరుతారు. అది ఏరినాక చెప్పగలుగుతా. ఇంకెక్కువ అవుతుంది అనిపిస్తుంది కానీ తక్కువ నేనైతే 2 టన్నుల కంచె వేసుకున్నా. ఇక ఇంకేమన్నా ఇంకెక్కువ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఏరేది భూమి మీద ఉన్నది ఏర్పడదు కదా, నేల మీద ఏర్పడదు కదా. సో ఇప్పుడు మా వ్యూవర్స్ కి అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మీ తరపున? మా తరపున ఏముంది, ఇక ఇదైతే సుమారుగా 2-3 లక్షల దాకా అయితే నష్టపోయినా. ఇక ఉన్నాయైతే ఇక్కడ ఏం లేదు, వేరే తోటలో ఇంత ఉన్నది, అక్కడ రాలినాయి. ఇక ఉండగా మిగిలిన కొంచెం ఇక చెట్టు తెచ్చి అన్నీ అమ్ముకుందామని ఆలోచన ఉంది అంతే తప్ప ఇక వేరే ఆలోచన ఏం లేదు. ఇంకా ఇక మళ్ళీ గాడుపులు పెడితే మాత్రం మళ్ళీ అదే పని, నేల పాలవుతాయి. కానీ కాకపోతే ఉన్నాయైతే తెంపి ఇంకా ఇప్పుడు అట్లా బట్టి అమ్ముదామంటేనో ఇప్పుడు కొనేటట్టు మార్కెట్ లేదు. ఇక చెట్టువిని అమ్ముకుందామని ఆగితే గాలి ఇట్లా ఎత్తుంది. ఇప్పుడు ఉన్న కాయ అయితే రాలిపోయింది. ఇప్పుడు పడిపోయిన కాయ కాకుండా ఉన్న కాయ ఎవరు వచ్చినా కానీ కొంచెం గగ్గట మన తెంపి మాత్రం ఈ కార్పెట్ లిక్విడ్ లేకుండా మాత్రం తెంపి మాత్రం అమ్మగలుగుతున్నా. ఎవరు వచ్చి కొద్దిగా సహకారం చేసి కొనుక్కోపోగలరు, మాకు మంచిగా ఉంటుందని నేను ఆలోచనతో చెప్పగలుగుతాను. సో మనం చూసుకున్నట్టయితే రైతు బాధ అయితే చెప్పుకోలేకుండా ఉంది. సో ఇక్కడ ఉన్న కాయలను కింద పడిపోయిన దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అతని బాధ మాత్రం వెలకట్టలేనిది. ఎందుకంటే ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించిన పంట నోటికొచ్చి పోయిందన్నమాట, నోటికొచ్చి నేలపాలైందన్నమాట. సో అతనికి సహాయం చేయాలని రైతు అయితే కోరుకుంటున్నాడు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి తోట దగ్గరికి వస్తే మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే మీకు ఇస్తానని చెప్పేసి రైతు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.